హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీకు కూడా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కంపల్సరీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. నాకు సమ్మర్లో చికెన్ తినడం వల్ల అంటే వేడి చేసిన వస్తువులు తినడం వల్ల గ్యాస్ పెయిన్ వచ్చేసేదండి. గ్యాస్ పెయిన్‌లో దగ్గొచ్చేది. అస్సలా ఎలా పడితే అలా ఉండేదండి. ఇక్కడ పెయిన్ వచ్చేది, ఇక్కడ పెయిన్ వచ్చేది, బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చేది. నేనైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇంజెక్షన్ చేసి పంపించిన మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉండేది. ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్తే సేమ్ అదే ప్రాబ్లం నాకైతే రియాక్ట్ అవుతూ ఉండేది. నేనైతే నర్సాపురం తులసి హాస్పిటల్‌కి అయితే వెళ్ళానండి. అక్కడైతే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసి కఫం ఎక్కువ పట్టింది, గ్యాస్ పట్టిందని చెప్పి కఫానికిని గ్యాస్ పెయిన్‌కి ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారండి. గ్యాస్ పెయిన్ అయితే పర్వాలేదు తగ్గింది. కఫం అనేది ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు అసలు తగ్గలేదండి. మామూలు టానిక్ ఇచ్చారు. టానిక్ వల్ల కూడా తగ్గలే. అప్పుడు నేనైతే మన ఇంట్లోనే అంటే మన ఇంట్లోనంటే మన చుట్టుపక్కల ఉన్న వాటితోనే నా ప్రాబ్లమ్‌నైతే సాల్వ్ చేసుకున్నానండి. నాకైతే బాగా ఉపయోగపడింది. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఆ మెడిసిన్ ఏంటో చెప్తాను. అదేనండి మన ఇంట్లోనే ఉండే ఒక చిన్న టిప్ అండి అది. ఏం కాదండి అది. నాకు గ్యాస్ పెయిన్ అయితే కొంచెం పర్వాలేదు. వేడి నీళ్ళైతే తాగడం వల్ల తగ్గిందండి. ఇప్పుడు ఈ దగ్గు, కఫం అనేది తులసాకు ఉంటది కదా ఫ్రెండ్స్! అదైతే శుభ్రంగా కోసేసి దాన్ని శుభ్రంగా వాటర్‌లో అయితే కలిపేసి నేను ఉండ కింద చేసుకునండి పరాగడుపున అంటే తెల్లవారుజామున అదైనా ఎప్పుడు పడితే అప్పుడు తింటే పనిచేయదండి. తెల్లవారుజామున దాన్ని ఉండ చేసుకుని నోట్లో వేసేసుకుని నమిలేసి మింగేసి వాటర్ తాగేదానండి. అలా ఒక 2 డేస్ చేశాను ఫ్రెండ్స్. అస్సలు కఫం వెళ్ళేది. అసలు మళ్ళీ దగ్గు అనేది ఇప్పటి వరకు రాలేదు. నాకు అది జరిగి ఒక నెల 15 రోజులైంది. ఇప్పటి వరకు దగ్గు అనేది రాలేదు. గ్యాస్ పెయిన్ కూడా రాలేదండి. గ్యాస్ పెయిన్ వచ్చినప్పుడల్లా వేడి నీళ్ళు తాగినా సరే మనకైతే గ్యాస్ పెయిన్ అయితే తగ్గుతుందండి. అలాగే జీలకర్ర వేసి నీళ్ళు మరగబెట్టుకుని నీళ్ళు తాగినా తగ్గుతుంది. నాకేంటో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకేదో తెలిసింది కొంత నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే నిజమండి. నాకు దగ్గు తగ్గడం అనేది తులసాకుని ఒక ఉండలా చేసుకుని నోట్లో వేసేసుకుని ఇంక అసలు బయటకు ఊట కూడా ఉయ్యకూడదు ఫ్రెండ్స్. నమిలేసి మింగేసి వాటర్ తాగితే అదైనా తెల్లవారుజామున. నేనైతే చెప్పాలంటే బ్రష్ కూడా చేయకుండా నాకు తగ్గాలని చెప్పేసి నేనైతే నిజంగా చెప్తున్నానండి. ఈ టిప్ పాటించండి తప్పకుండా. ఎవరైనా ఎక్కువగా దగ్గు ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ టిప్‌నైతే పాటించండి. అలాగే మీకు తగ్గిన తర్వాత నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నాకు తగ్గింది సిస్టర్ అని చెప్పి. మీకోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే తులసాకుని శుభ్రంగా కడుక్కుని తెల్లవారుజామున తినేసి ఒక 2 డేస్ పాటించండి సరిపోతుంది. తప్పకుండా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.